నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొసలి లాంటి వాళ్ళు. మొసలి ఆ వాటర్లో ఉంటే, నీళ్ళలో ఉంటే ఎంత బలంగా ఉంటుందో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అధికారంలో ఉంటే మాత్రమే వాళ్ళ అధికార దర్పం ఉంటుంది. ఒక్కసారి అధికారం కోల్పోతే ఏ విధంగా ఉంటుంది అనేది మన అవినాష్ రెడ్డి గారిని చూస్తే తెలుస్తుంది. సో మొన్నటికి మొన్న పులివెందల లోకల్ బాడీ ఎలక్షన్ కావచ్చు, అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి ఈయన అధికారంలో ఉన్నప్పుడు, అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐనే 3 చెరువుల్లో నీళ్లు తాగించినటువంటి అవినాష్ రెడ్డి ఈరోజు నిజంగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మొన్నటికి మొన్న పులివెందల లోకల్ బాడీ ఎలక్షన్లలో ఉప ఎన్నికలు ఏదైతే జరిగిందో జడ్పీటీసీ స్థానానికి, అందులో డిపాజిట్ కోల్పోయి ఆయన అవమానానికి గురైనటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈలోపు వివేక హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది. దానికి సంబంధించి అవినాష్ రెడ్డి గారు ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో మాస్టర్ మైండ్ అవినాష్ రెడ్డి అని కూడా స్పష్టం చేసింది. వివేక హత్య సూత్రధారి అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టులో సిద్ధార్థ్ లూథ్రా సంచలనం. ఈ సిద్ధార్థ్ లూథ్రా ఎవరంటే సునీత తరపున, వివేకానంద రెడ్డి గారి కుమార్తె తరపున వకీలు ఎవరైతే ఉన్నారో ఆయన పేరే సిద్ధార్థ్ లూథ్రా. ఆయన ఏం చెప్పాడంటే సుప్రీంకోర్టులో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏమని? వివేక హత్య కేసులో సూత్రధారి అంటే మాస్టర్ మైండ్ ఈ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి అని. నిందితుల బెయిల్ రద్దుపై విచారణ, సాక్ష్యాలు ధ్వంసం చేస్తున్నారని రుజువైంది. సో సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని రుజువైంది కాబట్టి ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి వాళ్ళ బెయిల్ రద్దు చేయాలని కూడా విచారణ జరుగుతూ ఉంది. నిందితులకు మరణశిక్ష పడే ఛాన్స్ ఉందని కూడా ఒక వార్త అయితే వస్తుంది. దర్యాప్తు ముగిసిందని సిబిఐ చెప్తోంది. ఇంకా లోతైన విచారణ జరగాల్సిందే. అప్పుడే సూత్రధారులు, పాత్రధారులు బయటకు వస్తారు. వాడి వేడిగా కొనసాగిన వాదనలు, సునీత ఆమె భర్తపై కేసులు కొట్టివేత. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి గారిని కాపాడడం కోసము కేసులు ఎవరైతే బాధితులు ఉన్నారో, వివేకానంద రెడ్డి గారు కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె మీద కూడా, ఆమె భర్త మీద కూడా కేసులు పెట్టారు. వీళ్లకు వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధం ఉందని చెప్పి ఎదురు కేసులు పెట్టి బెదిరించారు. నిన్న ఆ కేసుకు సంబంధించి సునీత ఆమె భర్తపై ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. సో అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ కావడానికి మార్గం సుగమమైంది. సో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు వైఎస్ఆర్సీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతా ఉంది. సెప్టెంబర్ 9కి విచారణ వాయిదా. సో సెప్టెంబర్ 9వ తారీఖున అవినాష్ రెడ్డి యొక్క జాతకం అయితే బయటపడబోతుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా మంగళవారం నాడు సుప్రీంకోర్టులో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ హత్య వెనుక కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాస్టర్ మైండ్ అని వివేక కుమార్తె డాక్టర్ సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ధర్మాసనం ముందు తీవ్ర ఆరోపణలు చేశారు. అవినాష్ రెడ్డి సహా ఇతర నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా వాడి వేడి వాదనలు జరిగాయి. సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ నిందితులు సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారని, ఈ సాక్షులు ఇంకా యాడ ఉన్నారు, సగం మంది చచ్చిపోయినట్లున్నారు, అందరికీ అకాల మరణం అంటే ఏంది, ఆరోగ్యం బాలేక కొంతమంది, యాక్సిడెంట్లో కొంతమంది, ఇలా కేసును నీరుగార్చడం కోసము సాక్షులను బెదిరించి కొంతమందిని లొంగ తీసుకోవడము, అదేవిధంగా కొంతమంది అయితే పైకే పంపించేశారు, వివేకానంద రెడ్డి దగ్గరికే పంపించేశారు. ఇక్కడ చూడండి, సో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, సాక్షులను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కుట్రలో భాగంగానే డాక్టర్ సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సిబిఐ మాజీ ఎస్పీ రామ్ సింగ్లపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. సో వీళ్ళు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, అదేవిధంగా విచారణ చేసినటువంటి సిబిఐ మాజీ ఎస్పీ ఎవరైతే ఉన్నారో రామ్ సింగ్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. సో ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, అప్పుడే అసలు సూత్రధారులు, పాత్రధారులు బయటకు వస్తారని ఆయన వాదించారు. మరోవైపు సిబిఐ తరపు అదనపు సొలిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపిస్తూ ఈ కేసులో సాక్ష్యాల ధ్వంసం జరిగిందని, దర్యాప్తులో స్పష్టంగా నిరూపితమైందని తెలిపారు. మొదట గుండెపోటు అని, తర్వాత రక్తపు వాంతులని ప్రచారం చేసి హత్యను కప్పిపుచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నించాలని కూడా వివరించారు. సో మొదట్లో గుండెపోటు అన్నారు, తర్వాత హత్య అన్నారు, ఆ హత్య చేసింది చంద్రబాబు నాయుడు అన్నారు, ఆ హత్య చేయించింది ఆదినారాయణ రెడ్డి అన్నారు, దాని వెనకాల ఉండేది బీటెక్ రవి అన్నారు. ఇదంతా పోయి ఆఖరికి సొంత కుమార్తె
ఎవరైతే ఉన్నారో సునీతనే హత్య చేయించింది అన్నారు. అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డికి అక్రమ సంబంధాలు అంటగట్టారు. అక్రమ సంబంధాల వల్లనే ఆయన స్త్రీలోలుడు కాబట్టి ఆ కేసులకు సంబంధించి ఆయనకు చాలా మంది శత్రువులు ఉన్నారు, వాళ్ళే చంపేశారని చెప్పారు. క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అదేవిధంగా సాక్ష్యాలను ధ్వంసం చేశారు. వాళ్ళు సాక్షులను బెదిరించారు. కొంతమంది సాక్షులైతే కనుమరుగైపోయారు. సో వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి 6 జయంతులు 6 వర్ధంతులు జరిగినా కూడా ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 సంవత్సరం రోజుల్లోనే ఆ కేసులో కదలికలైతే మొదలైంది. సో వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎట్టకేళ్లకు అరెస్టు కాబోతున్నారు అనేటువంటి వార్త అయితే వస్తుంది. సో సెప్టెంబర్ 9కి ఈ కేసు విచారణకు వాయిదా వేశారు. సెప్టెంబర్ 9న సో పూర్తి వివరాలు అయితే తెలియనుంది. సో మరి చూద్దాం. అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు సిబిఐనే ముప్పతిప్పలు పెట్టినటువంటి అవినాష్ రెడ్డిని ఇప్పుడు అధికారం కోల్పోయారు కాబట్టి, అదేవిధంగా కూటమి ప్రభుత్వము వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఉన్నటువంటి నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టలేదని చెబుతున్నారు కాబట్టి మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి మీరేమనుకుంటున్నారు? ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారా లేదా అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.